మీకు తెలుసా? తేనెటీగలు ఒక చెంచాడు తేనె కలెక్ట్ చేయడానికి ప్రపంచం చుట్టూ 3 సార్లు తిరుగుతాయి. ఇంత కలెక్ట్ చేసిన తేనెని అవి తినవు. ఒకరోజు తేనెటీగలన్నీ ఇలా ఆలోచిస్తూ, మనం కలెక్ట్ చేస్తున్న తేనెని మనం తిన్నది లేదు, చేసింది లేదు, ప్రపంచం అంతా తిరగాల్సి వస్తుంది, మనకి ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని చెప్పి వన్ డే స్ట్రైక్ చేసాయనుకోండి, ప్రపంచంలో ఉన్న 50% ఆఫ్ ది ప్లాంటేషన్, గ్రీన్ బెల్ట్ అంతా కూడా నాశనం అయిపోతుంది. అంటే మొక్కలు అనేవి ఆల్మోస్ట్ మిగలవు. ఇదే తేనెటీగల స్ట్రైక్ ఒక 1 మంత్ కంటిన్యూ అయ్యింది అనుకోండి, మొక్క పెరగదు, నీరుండదు, మనిషి అనేవాడు బతకడు, ఏ జంతువు కూడా బ్రతకదు. అంటే ఈ తేనెటీగలు ఇంత చిన్నవైనా సరే ఇంత ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అలాగే మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, వ్యాపారం మొదలు పెట్టడం ఎందుకు, హ్యాపీగా జాబ్ చేసుకుంటే సరిపోతుంది కదా, ఇన్ని లక్షలు వేలు కోట్లు పెట్టి మనం ఒక బిజినెస్ మొదలు పెట్టాలా, పెట్టిన తర్వాత అది ఎంతవరకు క్లిక్ అవుతుంది, నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రతి మంత్ ఫండ్ జనరేట్ చేయాలి, బిజినెస్ చేయాలి, సేల్స్ చేయాలి, ఈ తలకాయ నొప్పి అంతా నాకెందుకురా బాబు, నేను ఈ వ్యాపారం ఈ రోజు నుంచి మానేస్తా అని అనుకొని ప్రపంచంలో ఉన్న వ్యాపారం చేసే పర్సన్స్ అందరూ వన్ డే గనక వ్యాపారం చేయడం ఆపేస్తే ఈ ప్రపంచం 30 రోజుల్లో కాదు, ఒకే ఒక రోజులో నాశనం అయిపోతుంది. అంటే ఇంపోర్ట్స్ ఉండవు, ఎక్స్పోర్ట్ ఉండదు, ఫుడ్ ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, వాటర్ ఉండదు, టెక్నాలజీ ఉండదు. మొత్తం ప్రపంచం అంతా ఒక్కరోజు నాశనం అయిపోవడానికి వ్యాపారవేత్తలందరూ స్ట్రైక్ చేస్తే సరిపోతుంది. తేనెటీగలకి 30 రోజులు టైం పడితే వ్యాపారవేత్తకి ఒక్కరోజు చాలు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే, హనీబీస్ ప్రపంచానికి ఎంత ఇంపార్టెంటో వ్యాపారవేత్తలు అనబడే మనీ బీస్ కూడా అంతే ఇంపార్టెంట్. హనీబీస్ తాలూకు ఇంపార్టెన్స్ ఎంత ఉందో మనీ బీస్ తాలూకు ఇంపార్టెన్స్ కూడా సొసైటీకి అంతే ఉంది. హనీబీస్ లేకపోతే ప్రపంచం నాశనం అయిపోద్ది, మనీ బీస్ లేకపోయినా ప్రపంచం నాశనం అయిపోద్ది. మీలో ఎవరికైనా నేను బిజినెస్ ఎందుకు చెయ్యాలి, నాకంత అవసరం ఏంటి అన్న డౌట్ ఉంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. మన సోషల్ మీడియా పేజెస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బిజినెస్ లేని ప్రపంచం లేనే లేదు. ఎవరో ఒకరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే తప్ప వేరొకడికి జాబ్ రాదు. ఆటోమేటిక్గా జాబ్స్ ఎక్కడి నుంచి పుట్టుకురావండి. ఎవడో ఒకడు వ్యాపారం పెట్టాలి, దాని నుంచి ఒక ప్రొడక్షన్ సర్వీసు స్టార్ట్ చేయాలి, దాని ద్వారా వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక వ్యాపారవేత్త పెట్టే బిజినెస్ కొన్ని వేల మందికి, 100 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందుకోసం అని చెప్పి ఫస్ట్ బిజినెస్లు పెట్టాలి. సెకండ్ థింగ్, ఈరోజు మన 2024లో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ది హోమ్ మేకర్స్, ఈవెన్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐ పీపుల్, రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా నేను ఒక కొత్త బిజినెస్ ఎందుకు మొదలు పెట్టకూడదు, నీకు ఒక స్టార్టప్ ఐడియా ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని ఆలోచిస్తున్నారు. అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ల కన్నా, జాబ్స్ కన్నా, అబ్రాడ్ ప్లేస్మెంట్ల కన్నా ఇండియాలో మనం ఒక బిజినెస్ ఎందుకు పెట్టకూడదని చాలామంది ఆలోచిస్తున్నారు. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, వెల్త్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ రోజున్న 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం, డిజిటల్ ట్రెండింగ్ ప్రకారం, ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ యాక్సెసరీస్ తాలూకు యూసేజ్ ప్రకారం ఈరోజు బిజినెస్ చేయడం చాలా ఈజీ. ఒకవేళ మీరు అటువంటి బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటే మార్కెట్లో చాలామంది మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ మీకు సాయం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు మిమ్మల్ని మోటివేట్ చేయగలరు, కానీ ఒక బిజినెస్కి రిజిస్ట్రేషన్ ఏంటో, ట్రేడ్ మార్క్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ ఉన్నారు. వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి చేసుకోవడం మానేసి మార్కెట్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తామని మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం చాలామంది ఫేక్ బిజినెస్ గురూస్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి బిజినెస్ ఎలా చేయాలో తెలియదు, మార్కెటింగ్ తెలియదు, సేల్స్ తెలియదు, రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలియదు, అయినా వాళ్ళు పక్కోళ్ళకి బిజినెస్ ఎలా చేయాలో కూడా సలహాలు ఇస్తారు. ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పామంటేనండి, మీరు బిజినెస్ చేయబోయే ముందు అసలు మీ బిజినెస్ గురువు ఎవరు, అతనికి బిజినెస్లో ఏమాత్రం నాలెడ్జ్ ఉంది, అతను బిజినెస్లో ఉన్నాడా, కేవలం మాటలు చెప్తున్నాడా, ఈ ఫంక్షనాలిటీస్ చెక్ చేసుకొని ఎవరి దగ్గరైనా సజెషన్ తీసుకోండి. అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను లాస్ట్ 10 years నుంచి బిజినెస్లో ఉన్నాను, 7 years, 8 years ఒక ఐటీ కంపెనీ రన్ చేస్తున్నాం. లాస్ట్ 2 years నుంచి మోర్ దెన్ 2000 పీపుల్కి స్టార్టప్ మీద, బిజినెస్ మీద, డిఫరెంట్ ఐడియాస్ మీద కన్సల్టింగ్ ఇచ్చాం. అండ్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా 300+ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసి వాటి సేల్స్, మార్కెటింగ్ కూడా హెల్ప్ చేసాం. అండ్ వీఆర్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. నేను ఒక్కడనే కాదు, మనకి ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఫినాన్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, వెబ్ డెవలపర్స్ ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అండ్ ఐఎమ్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ. సేల్స్, మార్కెటింగ్ కూడా ఈ యూట్యూబ్ ద్వారా, మన ఆర్టికల్స్ ద్వారా క్రౌడ్ని అట్రాక్ట్ చేసి బిజినెస్ మేము కూడా చేస్తున్నాం. అంటే బిజినెస్ చేసేటప్పుడు మార్కెట్లో మీకున్న రైట్ గురు ఎవరో, రాంగ్ గురు ఎవరో ఐడెంటిఫై చేసుకోండి. మీరు కనుక బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే అటువంటి రాంగ్ గురూస్ అందరినీ ఎలిమినేట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బిజినెస్ని 100% సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి.